పద్మ. సో ఎన్ని బస్తాలున్నాయి మీవి? బానే ఉన్నాయి. 200 బస్తాలు ఎన్ని ఉన్నాయి. రోజులైతుంది? ఓ 2 నెలలు అవుతుంది బాయికాడ కోసి. ఏమంటుర్రు మరి? ఇక ఏస్తాం ఏస్తాం లారీ వచ్చే 3 రోజులాయే ఏస్తాం ఏస్తాం అంటారు ఏస్తలేరు. ఏం చేయాలి? వస్తుందా రైతు బంధు గాని, రుణమాఫీ గాని ఇవన్నీ అయితున్నాయా మరి? అవుతున్నాయి. మంచిగానే ఉందా? ఇవి అయితే అయినాయి కానీ ఒడ్లు పోతలేవనే బాధ ఉంది. రుణమాఫీ అప్పుడు అయినాయి. ఒక్కటేసారి వచ్చింది రైతు బంధు కానీ వాళ్ళసారి ఒక్క ఎకరానికే వచ్చింది. బోనస్ ఇస్తా అన్నాడు కదా. ఏది బోనస్ లేదు ఏది లేదు. ఇప్పుడు ఒడ్లు పోతే దేవుడా అని మొక్కుతున్నాం. ఇక ఇక అప్పులు చేసి ఆడబెట్టినాం. ఒడ్లు పోతే సాల్ దేవుడా అని మొక్కుతున్నాం. ఎట్లా మరి వానాకాలం కూడా వానకాలం వస్తుంది. మాకు తలకాయ నొప్పి అవుతుంది. ఏం చేయాలి? ఇట్లా రోజు వచ్చి కూర్చుంటారా ఇట్లానే మరి? ఏం చేయం మరి? కూర్చోకుంటే చేసిన కష్టం ఇన్నే ఉండే. కూర్చోకుంటే ఏం చేయం మేము? చేసిన కష్టమే ఈడుంది. ప్రతి సంవత్సరం ఇట్లనేనా? ఇట్లా ఏం లేదు. ఈ సంవత్సరమే ఇట్లా. 10 సంవత్సరం ఏం లేదు. అప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగానే ఉండే. అన్ని వచ్చినాయి అన్ని చేసినాయి. బిల్లులు అంటే 10 రోజులకు వచ్చినాయి, 20 రోజులకు కేసీఆర్ ఉన్నప్పుడా? కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులకు వచ్చినాయి, 8 రోజులకు వచ్చినాయి. టైంకు అట్లా వచ్చినాయి. డబ్బులు మంచిగానే వచ్చినాయి. కానీ 8 రోజులకు వచ్చినా 7 రోజులకు వచ్చినా పైసలు పోకుండా అయితే వచ్చినాయి. కానీ ఇప్పుడైతే పైసలు ఎల్లెం పడ్డా కానీ ధాన్యం పోతట్లేదు. అవి ధాన్యం గురించే మాకు ఈ బాధ. ఇగో మళ్ళీ ఈ ధాన్యం విడుంటే ఈ తెల్లందాక మిషన్లు పెట్టి పడితే ఆ దుమ్ముకు దుల్లకు బతికి అల్లలేదు. ఒక్కటే దుల్ద. ఇప్పుడు ఇండ్లు దగ్గర ఉన్నాయి. ఆ ఇండ్లలో పిల్లలు వంతలేరు, తల్లులు వంతలేరు. దుల్ద. రుణమాఫీ గిట్ల అవుతుందా? బోనస్ గిట్ల వస్తుందా? ఇక బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు ఇంతవరకు. ఎట్లా ఇది ఫస్ట్ టైం ఇట్లా? ఫస్ట్ టైం ఇప్పుడే. కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడే మంచిగా ఉండే మేడం. అప్పుడే మంచిగా ఉండి అప్పుడే మంచిగా వచ్చేది డబ్బులు. రుణమాఫీ అయినా రేవంత్ రెడ్డిని గెలిపించారు. రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళను చేసిరు కానీ ఇప్పుడు అస్సలు ఆయన వస్తేనే మంచిగా ఉంటుందా మళ్ళీ? ఆయన వస్తేనే మంచిగా ఉంటుంది.